నమో భగవతే రుద్రాయ. అప్పుల బాధలు తీరిపోయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పొందాలి అంటే చిన్నపాటి పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆ ధన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముందుగా ప్రతి శుక్రవారము కూడా మనం ఈ పరిహారాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉండాలి. ప్రతి శుక్రవారము కూడా ఒక గాజు బౌలు నిండా కూడా రాతి ఉప్పును తీసుకుని మీరు ఈశాన్య మూలలో పెట్టి, అలాగే వాటిలో 2 లవంగాలని గుచ్చి మరుసటి రోజు శనివారం నాడు ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో మీరు వేయడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుందో అది తొలగిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉండి చక్కగా మహాలక్ష్మి అనుగ్రహం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీరు ప్రతిరోజు కూడా తడిగుడ్డ పెట్టేటప్పుడు ఇంట్లోని ఏదైతే నీటిలో రాళ్ల ఉప్పును, కొద్దిపాటి రోజ్ వాటర్ను కూడా వేసి మొత్తం ఇల్లంతా కూడా పెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ధన సంపాదన కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నైరుతి మూల ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నైరుతి మూలలో పరమశివుడు ఎక్కువగా నివసిస్తూ ఉంటాడు. అయితే అటువంటి నైరుతి మూలలో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మీకు అంత ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మారేడు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణా నమస్కారములు చేయడం ద్వారా కూడా మీకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా మీరు 4 గోమతి చక్రాలను తీసుకుని చక్కగా మీ పూజ గదిలో ఉంచి పసుపు గుడ్డలో ఆ 4 గోమతి చక్రాలను కూడా ఉంచి వాటికి ధూపము, దీపము, నైవేద్యము కూడా సమర్పించి ఆ గోమతి చక్రాల మూటను మీరు డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో మీ బీరువాలో ఉంచుకుంటే మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రతి మంగళవారం నాడు కూడా అవకాశం ఉన్నవాళ్ళు 5 మంగళవారాలు ఈ పరిహారం ఆచరించండి. విపరీతమైనటువంటి ఆర్థిక కష్టాలు ఉన్నవారు కేజింపావు కందులను మీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికి దక్షిణ పెట్టి ఆ యొక్క దానము కందులను గనక ఎర్ర జాకెట్ ముక్కలో కానీ లేదా ఎర్రటి వస్త్రంలో కానీ కట్టి మీరు ఆ దానముగా ఇవ్వడం ద్వారా కూడా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు మీరు రాళ్ల ఉప్పును మీరు ఒక మారు చూసి మీరు బయటికి వెళ్ళడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆ పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే ప్రతి మంగళవారం నాడు కూడా ఒక ఎర్రటి వస్త్రంలో రాతి ఉప్పును మీ ఇంటి ప్రధాన ద్వారము దగ్గర ఉన్నటువంటి గేటుకు కట్టి మరుసటి రోజు బుధవారం నాడు ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఈ రాతి ఉప్పుని బయట వేయడం ద్వారా కూడా మీకు అదృష్టం కలిసి వచ్చి అఖండ ధన సంపాదన, రాజయోగం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే ఇది ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు వినాయక చవితి సమయంలో స్ఫటిక గణపతిని తెచ్చుకుని మీరు గనక స్ఫటిక గణపతికి పూజ చేసుకున్నారు అంటే మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ గణపతి యొక్క అనుగ్రహంతో మీకు విపరీతమైనటువంటి ధన సంపాదన అంతా కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకా స్వామి వారికి మంగళవారం నాడు కందులు దానం ఇచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అంతా కూడా చేసుకుని ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించినా సరే మీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి శుక్రుడు తెలుపుకి కారకుడు కాబట్టి ఆ రోజు ఏదైనా తెలుపుకి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా తయారు చేయాలి. అయితే మనకు ప్రధానంగా క్షీరాన్నము 1, అలాగే పెరుగన్నం 1 కూడా మనం నైవేద్యముగా తయారు చేసి అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు ఈ యొక్క అప్పుల బాధలు ఎక్కువగా ఉండి విపరీతమైనటువంటి ఆర్థిక కష్టాలు ఉన్నవారు ఈ పరిహారాలు ఆచరించడం ద్వారా మీకున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహము కూడా కలగడము ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు ప్రతి శుక్రవారం నాడు కూడా ఒక 5 యాలకులను మీ యొక్క పూజా మందిరం వద్ద ఉంచుకుని ఆ 5 యాలకులను కూడా ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి మీ యొక్క
డబ్బులు దాచుకునేటటువంటి బీరువాలో గనక పెట్టినా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానముగా దక్షిణ దిశగా తల పెట్టుకుని పడుకోవడం ద్వారా మీకున్నటువంటి శత్రు సమస్యలు గాని ఆర్థిక పరమైనటువంటి కష్టాలు గాని తొలగిపోతాయి. కాబట్టి ఎక్కువ శాతం మీరు దక్షిణ దిశగా పడుకోవటానికే ప్రయత్నం చేయాలి. అలాగే ఆడవారు ప్రతిరోజు కూడా నుదుటి పైన కుంకుమ బొట్టు ధరించడం ద్వారా కూడా మీ భర్తకి అదృష్టం అనేటటువంటిది కలిసి వచ్చి విపరీతమైనటువంటి ధన సంపాదన కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు పడుకుంటున్నటువంటి పడక గదిలో ఎదురుగా అద్దాలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఆ అద్దాలు లేకుండా మీరు యొక్క దక్షిణ దిశగా తలపెట్టుకుని పడుకుంటే మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందడము, ధన సంపాదన పెరగడము, మనకు ఉన్నటువంటి రుణ బాధలు అనేటటువంటివి తగ్గడము, ఏదైనా అప్పుల సమస్యలో ఊగిపోయి ఉన్నా సరే మనం అప్పుల సమస్యల నుండి బయటపడటము కూడా జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారాలు ఆచరించి మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.